మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురిలో అయితే ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి అయితే అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 10వ తేదీన అయితే వైకుంఠ ఏకాదశి అయితే జరగబోతుంది. భక్తులు వచ్చి అయితే ఎక్కువ మంది దర్శించుకుంటారు. ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఆలయం యొక్క అర్చకులు బొజ్జ సంపత్ కుమార్ శర్మ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. భూషణ వికాస శ్రీధర్మ పరిణమాస దుష్ట సంహార నరసింహ దురిత దూర పవనాశన పీఠాయ గౌతమి తీరవాసనే శ్రీమద్ ధర్మపురీషాయ సింహాయ తే నమః. నవనరసింహ క్షేత్రాలలో ఒకటిగా ధర్మపురి క్షేత్రము అత్యంత ప్రాచీనమైనది. ఇది తీర్థము క్షేత్రం అంటారు. ధర్మపురి క్షేత్రంలో గోదావరి నది దక్షిణాభిముఖంగా ప్రవహిస్తూ ఉంటుంది. అదేవిధంగా స్వామివారు ఇక్కడ శాంత రూపకంగా ఉగ్ర రూపకంగా వెలిసి ఉన్నారు. ఈ ధనుర్మాస కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు ధనుర్మాస కార్యక్రమాలు చాలా వైభవంగా నిర్వహించబడుతుంటాయి. దీంట్లో అంతర్గతంగా స్వామివారికి ప్రతిరోజు పంచామృత అభిషేకము, పంచవింశత్ పారాయణము, విశేషమైన వేద పారాయణము, సహస్రనామార్చన, సప్తహారతులు, ఈ విధంగా పూజలు నిర్వహించబడుతూ ఉంటాయి. దీంట్లో అంతర్గతంగా ఈ సంవత్సరము 2025 జనవరి 10వ తారీఖున ముక్కోటి ఏకాదశి, దీనినే వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవం ధర్మపురి క్షేత్రంలో చాలా వైభవంగా నిర్వహించబడుతుంటుంది. ఉదయమే అంటే సూర్యోదయ పూర్వము బ్రాహ్మీ ముహూర్తంలో 2:30 గంటలకు స్వామివారికి అభిషేకము, విశేషమైన పూజను నిర్వహించి ఆ తర్వాత వైకుంఠ ద్వారానికి ఎదురుగా ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక పైన స్వామివార్లను కూర్చోబెట్టి విశేషమైన పూజ ఆరాధన నిర్వహించిన తర్వాత పంచపంచ వశకాలమందు వైకుంఠ ద్వారానికి పూజ చేసిన తర్వాత మా ధర్మపురి క్షేత్రంలో శ్రీమఠం స్వామి సచ్చిదానంద స్వామి వారి చేతుల ద్వారా వైకుంఠ ద్వారానికి పూజ నిర్వహించిన తర్వాత స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు అందరూ కూడా భక్తులు. ఆ తర్వాత బ్రహ్మాండ పురాణంలో ఒకటి చెప్పి ఉన్నది ఏమిటంటే పశ్చన్ నిమిష మాత్రేన కోటి యజ్ఞ ఫలం లభేత్. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఒక నిమిషం మాత్రమేనా స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శిస్తే కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి తెలుపబడ్డది ధనుర్మాస మహాత్మ్యంలో. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఒక నెల రోజుల వరకు అంటే డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు మరి ధనుర్మాసం నిర్వహించబడుతుంది. దీంట్లో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి అంటారు. ఇంద్రాది దేవతలందరూ కూడా కలిసి రాక్షసుల బాధలు తొలగిపోవాలి అని చెప్పి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడు ఒక ఉపాయం చెప్తుంటాడు. ఏమిటంటే అందరం కలిసి ఆ స్వామిని శ్రీమన్నారాయణ స్వామిని వైకుంఠంలో ఉండేటువంటి విష్ణుమూర్తిని మనం అందరం కూడా ఉత్తర ద్వారం కూడా దర్శిస్తాము, స్వామి వరమిస్తాడు అని చెప్పి చెప్తాడు. అందరూ కూడా బ్రహ్మాది దేవతలందరూ కూడా వెళ్ళి అక్కడ స్వామిని దర్శనం చేసుకుంటారు ఉత్తర ద్వారం గుండా. అదే రోజు నాడు ముక్కోటి ఏకాదశి 33 కోట్ల మంది దేవతలందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కావున దాన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు వరమిస్తాడు. ఏమిటంటే వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ఉత్తర ద్వారం గుండా నన్ను దర్శిస్తారో వారికి సకల విధాలైన కష్ట నష్టాలను కూడా తొలగిపోయి ఆయురాలకు భోగభాగ్యాలు కలుగుతాయి, సకల కష్టాలను కూడా తొలగిపోతాయి, సకల పాపాలను కూడా తొలగిపోతాయి, అనంతమైన పుణ్య ఫలితం వస్తుంది, మోక్షాన్ని పొందుతారని చెప్పి శ్రీమన్నారాయణుడు వరమిస్తాడు. అదేవిధంగా అదే సాంప్రదాయాన్ని అనుసరించి మరి కలియుగంలో కూడా ఈ ఉత్సవాన్ని విష్ణుమూర్తి దేవాలయాలలో అన్ని కూడా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మా ధర్మపురి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి చాలా వైభవంగా నిర్వహించబడుతుంది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కావున అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నమ్మకంగా విశ్వాసంగా స్వామిని దర్శనం చేసుకొని మోక్షాన్ని పొందాలి, సకల పాపాల నుండి సకల ఈతి బాధల నుండి విముక్తులు పొంది సుఖంగా ఉండాలని చెప్పి ధర్మపురి క్షేత్రంలో కొలువై ఉన్న నరసింహస్వామి మన అందరూ కూడా ప్రార్థన చేస్తూ నమస్తే నారసింహాయ, నమస్తే మధువైరిణే, నమస్తే పద్మనేత్రాయ, నమస్తే దుఃఖహారిణే. లక్ష్మీ నరసింహ భగవానికి జై. గోవింద గోవింద.